అకాల వర్షాలతో రైతులు ఆగమయ్యారు. వరి, మొక్కజొన్న, మామిడి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పంట నష్టం అంచనా వేస్తున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్లు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలకు భారీగా పంట నష్టం జరిగింది. వడగండ్లు, ఈదురుగాలుల కారణంగా వరి, మామిడి రాలి రైతులు తీవ్రంగా నష్టపోయారు. చెట్లు విరిగి పడడం, కరెంటు స్తంభాలు కూలడం విద్యుత్ శాఖకు నష్టం కలిగించింది. రాష్ట్రంలో అకాల వర్షాలు అన్నదాతకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో 2 రోజులు కురిసిన వర్షాలకు పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. వడగండ్లు, ఈదురుగాలులతో వరి, మామిడి రాలి రైతులు తీవ్రంగా నష్టపోయారు. చెట్లు విరిగిపడడం, కరెంటు స్తంభాలు కూలడంతో విద్యుత్ శాఖకు నష్టం జరిగింది. అకాల వర్షాలతో జరిగిన నష్టం అంచనా వేస్తున్నారు వ్యవసాయ, విద్యుత్ శాఖ ఆఫీసర్లు. అకాల వర్షం, వడగండ్ల వాన కారణంగా కరీంనగర్ జిల్లాలోని 13 గ్రామాల్లో 336 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ ఆఫీసర్లు ప్రాథమికంగా అంచనా వేశారు. 321 ఎకరాల మొక్కజొన్న, 15 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్టు తెలిపారు. చొప్పదండి మండలం కాట్నేపల్లి, రుక్మాపూర్, రామడుగు మండలం వెలిచాలి, వర్నారం, కరీంనగర్ రూరల్ మండలం గోపాల్పూర్, చామన్పల్లి, నగనూర్, మగ్దుంపూర్, ఇరుకుల్లా, చర్ల బూత్కూర్, కొత్తపల్లి మండలం నాగులమల్యాల, కొత్తపల్లిలో సుమారు 213 మంది రైతులకు సంబంధించిన పంటలు దెబ్బతిన్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. ఇందులో అత్యధికంగా రామడుగు మండలం వెలిచాలలో 83 రైతులకు చెందిన 120 ఎకరాల మొక్కజొన్న నేలవాలింది. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో వడగండ్ల వానతో 598 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పారు వ్యవసాయ శాఖ ఆఫీసర్లు. కాగజ్ నగర్, చింతలమానేపల్లి, రెబ్బెన మండలాల్లో ఎక్కువ నష్టం ఉందని తెలిపారు. 16 గ్రామాల్లో 271 మంది రైతులకు చెందిన మొక్కజొన్న, మామిడి, వరి, కర్బూజ పంటలు దెబ్బతిన్నాయి. మానిక్గూడ, గోవిందపూర్ గ్రామాల్లో చెట్లు విరిగిపడడంతో విద్యుత్ సరఫరాకు బ్రేక్ పడింది. మెదక్ జిల్లాలో 142 మంది రైతులకు చెందిన 131.2 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 78 ఎకరాల్లో జొన్న, 28.2 ఎకరాల్లో మామిడి, 18 ఎకరాల మొక్కజొన్న, 7 ఎకరాల్లో వరి దెబ్బతిందని చెప్పారు. కామారెడ్డి జిల్లాలో 25 ఎకరాల్లో మొక్క దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ ఆఫీసర్లు తెలిపారు. గాంధారి మండలం రామలక్ష్మణపల్లి, మాత్సంగ్యం, బిక్కనూరు మండలం అంతంపల్లి, రామేశ్వరపల్లి శివారు, సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి శివారులలో మొక్క పంట నేల కొరిగింది. శనివారం దోమకొండ, బిక్కనూరు, కామారెడ్డి, సదాశివనగర్, గాంధారి మండలాల్లో కొద్దిపాటి వర్షం పడగా రాజంపేటలో వడగండ్లు పడ్డాయి. మంచిర్యాల జిల్లాలో 2 రోజుల క్రితం కురిసిన వడగండ్ల వానతో 335 ఎకరాల్లో పంటలు నష్టపోయాయి. ఇందులో 80 ఎకరాల్లో వరి, 255 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నట్టు తేల్చారు. మరో 20 రోజుల్లో చేతికొచ్చే దశలో ఉన్న మామిడికాయలు గాలివానకు రాలిపోయాయి. హజీపూర్ మండలం సబ్బిపల్లి, రాపల్లి, ధర్మారం, బుగ్గగట్టు గ్రామాల్లో మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. కొండపల్లి, కర్ణమామిడి గ్రామాల్లో వరి, నర్సింగాపూర్, ధర్మారం గ్రామాల్లో మొక్కజొన్న నేలవాలింది. హజీపూర్ మండలంలో సుమారు 80 ఎకరాల్లో వరి, 50 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతింది. సంగారెడ్డి జిల్లా జరాసంగంతో పాటు తుమ్మన్పల్లి, బొప్పన్పల్లి, సంగంకే, కంబాలపల్లి, గుంతమర్పల్లి, జీరులపల్లి గ్రామాల్లో ఈదురుగాలులతో వాన పడింది. దీంతో చేతికొచ్చిన జొన్న నేలవాలింది. బొప్పన్పల్లిలో ఉల్లి పంట దెబ్బతింది. జొన్నతో పాటు శనగ, టమాటా, పొగాకు పంటలు దెబ్బతిన్నాయి. జహీరాబాద్ మండలంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గాలుల కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. వికారాబాద్ జిల్లాలో పలు చోట్ల వర్షం దంచికొట్టింది. మర్పల్లి మండలం బిల్కల్ గ్రామంలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. దీంతో 100 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. భారీ స్థాయిలో వడగండ్లు పడడంతో మిరప తోట పూర్తిగా దెబ్బతింది. నిజామాబాద్ జిల్లాలో వడగండ్లు, వర్షం కారణంగా 1812 మంది రైతులు నష్టపోయారు. నిజామాబాద్ రూరల్ పరిధిలోని సిరికొండ మండలంలో అత్యధికంగా 506 ఎకరాల్లో, దర్పల్లి మండలంలో 324, బోధన్ పరిధిలోని నవీపేట మండలంలో 12 ఎకరాలు కలిపి 84 ఎకరాల్లో వరి దెబ్బతిన్నట్లు ఆఫీసర్లు అంచనా వేశారు. అలాగే సిరికొండ మండలంలో 506 ఎకరాల్లో, దర్పల్లి మండలంలో 324, బోధన్ మండలంలో 42, నవీపేట మండలంలో 12 ఎకరాలు కలిపి మొత్తం 884 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతింది.